నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా శ్రీరామనవమి పండగ చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నానండి. మేము కూడా అంతే చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా అయితే పండుగ జరుపుకున్నాం. దానికి సంబంధించిన అన్ని విశేషాలని ఈరోజు వ్లాగ్ రూపంలో పంచుకుంటానండి. ఇప్పుడు మీరు చూసేది శ్రీరామనవమి ముందు రోజు అనమాట. ఇంకా ఆ రోజు నైట్ గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి బంతిపూలు గుచ్చుకుని, ఇంకా ఈ మామిడాకుల తోరణాలు మా హస్బెండ్ ఇవన్నీనేమో కడుతున్నారు. నేనేమో బయట వాకిలి కడిగి ముగ్గవి పెడుతున్నానండి. మీ అందరితో ఒక మంచి మాట పంచుకోవాలి. అదేంటంటే జనరల్గా మనం ఇంట్లో ఏదైనా పండగ అయినా లేదంటే మన ఇంట్లో శుభకార్యమైనా ముందుగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇది అన్నిటికన్నా స్పెషల్ ఆ సీతారాముల కళ్యాణం కదా. సీతారాముల కళ్యాణం అంటే మనందరి ఇళ్ళల్లో పెళ్లి జరిగినట్టే. దానికి ముందుగా కట్టేది మామిడి తోరణమే కదా. నిజంగా నాకేమనిపిస్తుంది అంటేనండి, మనము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకరకాల పూలు తెచ్చి మన ఇంటంతా డెకరేట్ చేసినా కూడా రాని కళ మామిడి ఆకులు గుమ్మానికి తోరణాలుగా కడితే వచ్చేస్తుంది కదా. ఏమంటారు మీరు? ఎంతమంది ఈ మాటతో ఏకీభవిస్తారు చెప్పండి? గుమ్మాలకి అలా మామిడి తోరణాలు కట్టగానే ఎక్కడ లేని శుభకార్యమైన కళ వచ్చేస్తుంది ఇంటికి కదండి. ఇంకా అవన్నీ చేసుకుని నేను కిచెన్ అంతా కూడా ఇంకా భోజనాలు అయిపోయినాయండి. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పక్కన గిన్నెలు కడిగేసుకుని ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పండగ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా క్లీనింగ్ సెక్షన్ ఇవేం పెట్టుకోను అనమాట. పొద్దున్నే లేచి రాగానే కిచెన్ కౌంటర్ టాప్ చక్కగా కళకళలాడుతూ కనిపించాలి, ముగ్గులతో శుభ్రమైన వాతావరణంతో అనమాట. అందుకే ఆ రోజు నైటే నేను గిన్నెలు అవి కడిగేసి చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం అన్ని తోరణాలు ఇవన్నీ కట్టేసిన తర్వాత అమ్మయ్య చక్కగా క్లీనింగ్ సెక్షను, చక్కగా డెకరేషన్ సెక్షన్ అంతా అయిపోయిందని సాటిస్ఫైడ్గా బయటికి వెళ్ళి బయట వాకిట్లో ముగ్గు, ఇంకా గుమ్మాలకు కట్టిన ఈ తోరణాలని, మా కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసిన ముగ్గుల్ని వీటన్నిటిని చూసుకుని అమ్మయ్య ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది అనుకుని ఇంకా స్టవ్కి పసుపు రాసి బొట్లు పెట్టి, మన కిచెన్ కౌంటర్ టాప్ మీద చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. రోలు గురించి మన పెద్దాళ్ళు చెప్పే ఒక చిన్న మాట చెప్పిన మీకు, చిన్నదో పెద్దదో ప్రతి ఒక్క ఇంట్లోనూ రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా ఏంటంటే రోలు పొత్రం అనేది విడివిడిగా ఉంచకూడదు. అలా ఉంచకుండా చక్కగా రెండింటిని కలిపి కుదిరినప్పుడల్లా చక్కగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారనేది నాకు తెలిసిన మాట అండి, నేను విన్న మాట అనమాట. ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకుని అలారం పెట్టుకుని అయితే పడుకుని పొద్దున్నే లేచానండి. నిజంగానండి పండగని మనం మంచిగా ఆస్వాదించాలి అంటే ఏ పండగకైనా ఎర్లీ మార్నింగ్ లేవాలండి. ఆ టైంలో మనకి ఎనర్జీ లెవెల్స్ ఎంత మంచిగా ఉంటాయో, పైగా పండగని ఫుల్ డే ఆస్వాదించాలి అనిపిస్తుందండి. ఇంకా పులిహోరకి బియ్యం కడిగి, ఇంకా పాయసం చేయడానికి ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకుని ఫస్ట్ కొంచెం కాఫీ కలుపుకున్నాను అనమాట. లిక్విడ్ రూపంలో ఏదైనా తీసుకోవచ్చు కదా పూజ అయ్యేలోపు. ఫుడ్ అంటే ఏమి తినము. ఇంకా చక్కగా సండే కాబట్టి సండే బుక్ కూడా ఇలా రాముల వారి కళ్యాణం ఫోటోలాగా చక్కగా వచ్చింది. నిజంగా ఎంత కళకళలాడుతూ ఉందో కదండి. ఇంకేం చేశానంటే కాఫీ తాగి ఒకసారి కింద వాకిలి ముందుకు వెళ్ళి రాత్రి ముగ్గు పెట్టాను కదా, ఆ ముగ్గులోకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు ఇవన్నీ చల్లి వచ్చానండి. ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ లేవటం వలన ఏ పని కూడా హరీబరీగా ఉండదండి. నిజంగా మనం ఎప్పుడు కూడా ఏ పండగకైనా కూడా ముందు రోజే చక్కగా ప్రిపరేషన్స్ చేసేసుకుని చాలా ప్లానింగ్గా ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకుని ఈ తోరణాలు కట్టుకోవడం, వాకిలి ముందు ముగ్గులు పెట్టుకోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసేసుకుంటే మనకి పండగ రోజు పొద్దున్నుంచి మనకు లీజర్గా ఉంటుందండి. నిజంగా ఇంకా ఏం చేశానంటే పొద్దున్నే మన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తే బాగుంటుందని చెప్పేసి చిన్న షార్ట్ వీడియో ఒకటి మన వాళ్ళందరి కోసం పోస్ట్ చేసి ఆ సీతారాముల కళ్యాణం పాట ప్లే చేసి అది వింటూ చక్కగా పని చేసుకుంటుంది. ఒక స్టవ్ పైనేమో పప్పు పెట్టాను, ఇంకో స్టవ్ పైనేమో పాలు పొంగల్ చేస్తున్నాను. చక్కగా సంతోషంగా దేవుడి పాటలు వింటూ పని చేస్తున్నాను. ఫస్ట్ పాల పొంగల్ చేస్తాను కదండి. మీ అందరికీ ప్రతి పండగ వీడియోలోనూ చెప్తాను కదా, ముందుగా నేను పాలు పొంగిస్తాను అని.
కదండి. ఏ శుభకార్యమైనా కూడా మనకి పాలు పొంగిచ్చి మిగిలిన పనులన్నీ మొదలు పెట్టుకుంటే మనకు అన్ని పనులు నిర్విఘ్నంగా అయిపోతాయి అనిపిస్తుందండి. ఇంకా ఇక్కడ శ్రీరామనవమి అంటే స్పెషల్ ఏంటి, రామరసం అంటే పానకం రెడీ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తానండి. మా ఇంట్లో అందరికీ నాకైతే ఎక్కువగా ఇష్టమండి పానకం అంటే. అందుకే ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాలు పొంగిచ్చి పాయసం చేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనేం చేస్తున్నానంటే పానకంలోకి ముందు బెల్లం కొట్టి చక్కగా దానిలో కలిపేస్తే నిదానంగా కరుగుతూ ఉంటుంది కదా, ఈ లోపు వేరే పనులు చేసుకోవచ్చు. ఇంకా పైన యాలకులు మిరియాలు వీటన్నిటిని కూడా చక్కగా పౌడర్ లాగా చేసేసి ఈ పానకంలో కలిపేసి మధ్య మధ్యలో గరిటతో తిప్పుతూ ఉంటే ఆ బెల్లం కరుగుతూ ఉంటుందండి. మనం ప్యారలల్గా పనులు చేసుకుంటూ ఉంటే ఈ చిన్నగా అయ్యే పనులు అలా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ప్లాన్ చేసుకుంటే ఏ పని మనం స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు కదా. ఇంకా శ్రీరామనవమికి స్పెషల్ మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసుకుంటాం అనేది అది మన శక్తి మన ఓపికను బట్టి ఉంటుందండి. కానీ మెయిన్గా ఆ రామయ్య తండ్రికి పానకము చలిమిడి వడపప్పు చాలండి. ఇవి భక్తిగా సమర్పిస్తే చాలన్నమాట. ఇంకా పచ్చి చలిమిడి కోసం నేను ఏం చేశానంటే బియ్యం పిండిలో మెత్తగా దంచిన బెల్లము కొద్దిగా నెయ్యి కలిపి మొత్తం కలిపేసి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటా చక్కగా చలిమిడి చేసేసాను. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టానండి. ఇంకా వాటిని అలా పక్కన పెట్టి ఇలా చింతపండు పులుసు ఉడకబెట్టేసి చక్కగా చింతపండు పులిహార కలిపేస్తున్నాను. మనం ఏ ట్రెడిషనల్ పండగలు జరుగుతున్నా లేదంటే ట్రెడిషనల్ ఫంక్షన్స్ జరుగుతున్నా పర్టికులర్గా మన తెలుగునాట మాత్రం ముఖ్యంగా ఉండవలసింది పులిహోర కదండి. ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. పర్టికులర్గా ఇంగువతో తాలింపు పెట్టి చింతపండు పులిహోర కనుక చేస్తే అది వద్దని ఎవ్వరూ అనరండి. మా ఇంట్లో అయితే ఏ పండగలు ఎప్పుడైనా పాయసము పులిహోర ఇలా చేస్తాం కదా, ఇంకా మా బాబాళ్ళండి అసలు రైస్ కానీ కర్రీస్ కానీ ఎక్కువగా టచ్ చేయరు, ఇదే తింటారనమాట. నిజంగా అంత ఫేవరెట్గా అనిపిస్తుంది. నేను ఫ్రీక్వెంట్గా చింతపండు పులిహోర ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్లో కూడా చేస్తానండి. అంత ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ కూడా. నిజంగా ట్రెడిషనల్ ఫుడ్స్ మాత్రం నేను చిన్నప్పటి నుంచి మా బాబాళ్ళకి బాగా అలవాటు చేశాను. చింతపండు పులిహోర, పాల తాలికలు, పూర్ణాలు, గారెలు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా నేను చూస్తున్న దాని మీద చాలామంది పిల్లలు పర్టికులర్గా యంగ్స్టర్స్ ఇవేమి ఇష్టంగా తినట్లా, జంక్ ఫుడ్స్కి వాటికి ఇష్టపడుతున్నారు. మనమే వాళ్ళకి మన ట్రెడిషనల్ ఫుడ్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి కదా. ఇంకా పండగ అంటే అరిటాకులో భోజనం చేయకుండా ఎలా. మొన్న ఉగాది రోజు మాకు అరిటాకులు దొరకలేదండి. నాకు ఏదో లోటుగా అనిపించింది. ఇంకా ఈసారి మాత్రం కంపల్సరీగా అరిటాకులు కావాలి అంటే తీసుకొచ్చారు మా హస్బెండ్. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయినాయండి. ఇంకా పూజ మొదలు పెట్టుకున్నాము. చక్కగా మనస్ఫూర్తిగా ఆ రామయ్య తండ్రిని చక్కగా దీపారాధన చేసుకుని ఆయన చక్కగా కొలుచుకున్నాము. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం లాగా అనిపిస్తుంది కదా. సేమ్ మన ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లిది అని అనిపిస్తుందండి. అలా భావన చేసుకుని నిజంగా ఆ ఘట్టాలని మనం చక్కగా తలుచుకుంటా, నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, సీతారాముల కళ్యాణం పాట వింటూ మనం గనక పనులు చేసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటే నిజంగా మనము ఆ సీతారాముడి కాలంలోకి వెళ్ళిపోయి ఆయన కళ్యాణాన్ని కళ్ళారా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పర్టికులర్గా మన ఇంట్లోనే ఆ పెళ్ళి జరుగుతుందన్న నిజంగా మనసుకి అంత ఆత్మతృప్తి కలుగుతుందండి. ఏదైనా మన ఆలోచనలోనే ఉందండి. భగవంతుడికి పూజ కూడా ఎవరి వే ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు ఇలా అయితే నేను ఎప్పుడు అనుకోనండి. మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నామా లేదా, మన ఆలోచనలు అలా దగ్గరగా ఉన్నాయా లేదా అన్నదానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. అలా పూజ మొత్తం చక్కగా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంటలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మా ఆడపడుచు గారాలని మా ఇంటికి భోజనానికి పిలిచామన్నమాట. మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చెప్తూ ఉంటాను కదా, శ్రీరామనవమి మా ఇంట్లో చాలా స్పెషల్ అని. ఇంకా దానికోసం ఏంటంటే అన్ని రకాల వంటలు చేస్తున్నాను. మామిడికాయ పప్పు చేస్తున్నాను, పాయసము, పులిహోర, ఇంకా పప్పుచారు చేశాను. కంపల్సరిగా చారు అనేది ఉండాలి కదా. చారు ఎప్పుడు కూడా నేను చారు కానివ్వండి పప్పు కానివ్వండి ఊరమిరపకాయలతో తాలింపు చేస్తాను అనమాట. అది కూడా నెయ్యితో. నిజంగా కమ్మటి రుచి వస్తుందండి. వీటితో పాటు భోజనాలు అని అంటే మనకి ఉడకబెట్టిన బంగాళదుంప కూర ఉంటుంది కదా, అది కూడా నాకు ట్రెడిషనల్గా అనిపిస్తుంది. మన పాతకాలంలో ఇలాంటి వంటలే ఉండేవి కదా భోజనాలు అంటే. అందుకే కంపల్సరిగా ఉడకబెట్టిన బంగాళదుంపల కూర చక్కగా అల్లము పచ్చిమిరపకాయ దంచి కొత్తిమీర ఎక్కువగా వేసుకుని చక్కగా చేశానండి.
ఇక్కడ కూడా మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి. ఎప్పుడైనా మనము మన ఇంటికి భోజనానికి ఎవరినైనా ఆహ్వానిస్తే మనం నిండు మనసుతో వాళ్ళు మంచిగా తినాలి అని మన మనసులో ఎక్కువగా ఆ ఫీల్తో గనక మనం వంట చేస్తే ఆ వంట అద్భుతంగా కుదురుద్దండి. భోజనాలనే కాదండి, ఈవెన్ ప్రతిరోజు మన ఇంట్లో చేసే వంట మన కుటుంబం అందరూ కూడా చక్కగా తృప్తిగా తినాలి, ఆ చేసే వంట రుచిగా ఉండాలి అని మనము హార్ట్ఫుల్గా అనుకుని చేస్తే కంపల్సరిగా వంట మంచిగా కుదురుద్దండి. ఇలా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. వంట చేసేటప్పుడే మధ్య మధ్యలో గిన్నెలు కడుగుతానే ఉన్నా ఇంకా అవి పెండింగ్ ఉన్నాయండి. వాటన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసేసి, ఏ పని పెండింగ్ ఉండకూడదు. ఇప్పుడు గుడికి వెళ్ళాలి నేను, చక్కగా మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. వంటలన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి వేటి ప్లేస్లో వాటిని చక్కగా సర్దేశానండి. అప్పుడు నాకు మనసుకు తృప్తిగా ఉంటుంది, అమ్మయ్య నా పని అంతా చక్కగా అయిపోయింది. ఇలా పనంతా పూర్తయి వంటగది చక్కగా నీట్గా ఉన్నప్పుడే నాకు మనసుకు తృప్తిగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు గుడికి వెళ్తానమాట. మా వంటలు ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి. మామిడికాయ పప్పు చేశాను, మామిడికాయ కొబ్బరి కలిపి పచ్చడి చేశాను, పప్పు చారు చేశాను, ఇంకా చెప్పాను కదా మీకు బంగాళదుంపలు ఉడకబెట్టిన కూర అనమాట, ఆ కూర చేశాను. ఇవన్నీ ఓన్లీ మార్నింగ్ టైంకేనండి. ఈవినింగ్ అందరూ కూడా మా ఆడపడుచుగారాళ్ళైనా మా హస్బెండ్ అయినా మేమైనా ఇంకా టిఫినే చేస్తామన్నమాట. ఇదిగోండి వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి రావాలి. మళ్ళీ వెళ్ళి ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళటానికైతే రెడీ అయిపోయానండి. ఆల్రెడీ మా హస్బెండ్ చాలా ఎర్లీగానే వెళ్ళిపోతారు. మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. మా ఇంట్లో స్పెషల్గా శ్రీరామనవమి పండగ అంటే చాలా చాలా ఫేవరెట్ పండగ అండి అందరికీ కూడా. మా ఆడపడుచులకి వీళ్ళందరికీ కూడా మా మామగారాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఇంకా వాళ్ళ మేనమామ కొడుకులు వీళ్ళందరూ కలిసి కొంతకాలం కొన్ని ఏళ్ల క్రిందట కట్టిన గుడి అనమాట ఇది. అందుకే వీళ్ళందరికీ మా ఆడపడుచులకు కానివ్వండి మా హస్బెండ్ వాళ్ళకి కానీ చాలా చాలా స్పెషల్ పండగ శ్రీరామనవమి. ఆ రామయ్య కళ్యాణం అంటే వీళ్ళు చిన్నప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఈ గుడి ముందు చక్కగా ముగ్గులు పెట్టి పిల్లలందరూ కలిసి చక్కగా గుడిని డెకరేట్ చేసి అందరూ ఆ కళ్యాణానికి చక్కగా ఊరి జనాన్ని అందరినీ పిలవటానికి పేరంటానికి వెళ్ళి అలా ప్రతి సందర్భంలోనూ వీళ్ళందరూ కలిసికట్టుగా చేసుకున్నారండి. అందుకే ఇప్పటికీ కూడా శ్రీరామనవమి పండగ వచ్చిందంటే ఆ ఆడపడుచాళ్ళు వీళ్ళందరూ కూర్చుని వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లని, ఆ టైంలో నవమి ఎలా జరిగేది, ఆ పందిళ్ళు ఎలా ఉండేవి, వీళ్ళందరూ ఎలా ఆ పందిళ్ళ కింద ఆడుకునేవాళ్ళు అవన్నీ చెప్తారండి. చెప్పుకుంటూ ఉంటారు, చెప్పుకుని ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న గుడి కదా. ఇంకా నిజంగా చైల్డ్హుడ్ మెమరీస్ ఎవరికైనా అంతే కదండి. పైగా నాకు కూడా నా పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రామయ్య తండ్రితో మంచి అనుబంధం. అందుకే నాకు కూడా శ్రీరామనవమి అని అంటే నిజంగా మా ఇంట్లోనే పెళ్లి జరుగుతుందా అన్నంత మనసుకి సంతోషంగా ఉంటుందండి. ఇంకా శ్రీరామనవమి అంటే గుడిలో ఆ రామరసం తాగకపోతే అది కంప్లీట్ అవ్వదు కదా. పైగా మా గుడిలో పానకం నిజంగా చాలా చాలా స్పెషల్గా చాలా కమ్మగా ఉంటుందండి. నిజంగా ఇది మా గుడి అని నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కళ్ళ నోటమ్మట వచ్చే మాటే. ఇంకా పానకం తీసుకుని చక్కగా ప్రసాదం తీసుకుని కొంచెం సేపు గుడి ప్రెమిసెస్లో ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో మా పెద్ద ఆడపడుచు గారు మేము కూర్చున్నాము. ఈ పాప చూడండి కన్ను రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంది. నాకు ఎంతో ముచ్చటగా అనిపించి ఒక చిన్న బిట్టి తీశానండి. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళానమాట. రిటర్న్ అయ్యేటప్పుడు కాళ్ళు కాలిపోయినాయండి, ఎండ బాగా ఉంది. ఇంకా చాలా ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చేసాను. అందరూ మా ఆడపడుచుగారాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకుని అందరం మళ్ళీ ఫోటో సెషన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు వీడియోస్ ఉన్నవన్నీ కూడా కాదు, నాకు ఎందుకో పండగలైనా ఫంక్షన్స్ అయినా కంపల్సరీగా ఫొటోస్ తీయించుకోవాలన్నమాట. ఇంకా ఫొటోస్ తీయించుకున్న తర్వాత అందరం భోజనాలు చేస్తున్నాము. చక్కగా అరిటాకులో భోజనం చేస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదండి. పండగలప్పుడు చక్కగా భోజనాలన్నీ కంప్లీట్ అయ్యి కొంచెం సేపు కబుర్లు చెప్పుకుని అంతా అయిన తర్వాత ఈవినింగ్ టైము మా విజయవాడలో ఒక ఏరియాలో ఇలా శ్రీరామనవమి పందిళ్ళు వేసి చాలా మంచిగా చేస్తారండి. ప్రతి సంవత్సరం అక్కడికి మాత్రం నేను మా హస్బెండ్ కంపల్సరీగా వెళ్తామన్నమాట. చాలా ట్రెడిషనల్ వేలో చాలా పెద్ద తాటాకు పందిరి వేసి చాలా బాగా చేస్తారు. అందుకే మేము వెళ్ళటమే కాకుండా మీరు కూడా చూస్తారని ఒక చిన్న బిట్ అయితే తీశానండి. నిజంగా చెప్పాలంటే సీతారాముల కళ్యాణం ఎన్ని వందల వేల సార్లు చూసినా మన మనసుకి తనివి తీరదు, అవునా కాదా?
పర్టికులర్గానండి మనం జనరల్గా మామూలు నార్మల్ పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళి పెళ్లి కళతో ఉన్న వధూవరులను చూస్తే మనకి చక్కగా ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకా ఆ జగదభిరాముడు, శ్రీరాముడు, సీతమ్మ తల్లి అలా కళ్యాణం బొట్టుతో, జీలకర్ర బెల్లంతో, పర్టికులర్గా ఆ అమ్మవారి పూల జడ వాళ్ళని అలా చూస్తుంటే నిజంగా మనసు జన్మ తరించిపోయింది అనిపించిందండి నాకు. నిజంగా మీరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని కళ్ళారా చూసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఇంకా పందిళ్ళు చూసి ఈవినింగ్ ఇంటికి రాగానే టిఫిన్ సెక్షన్కి ఏర్పాటు చేస్తున్నానండి. మా వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ టిఫిన్ గారెలే కదా, నేను ఎక్కువగా కూడా స్పెషల్గా గారెలే చేస్తానండి. పైగా మా చిన్నబాబు కూడా ఉన్నాడు ఇప్పుడు ఈ పండక్కి. తను కాలేజీలో రివ్యూ ఉందని వచ్చి 2 days అవుతుంది. యాక్చువల్గా తను వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంకా శ్రీరామనవమికి ఉండాలి నాన్న అని చెప్పేసి బలవంతాన ఆపాము. ఈరోజు నైట్కే తనకి టికెట్ బుక్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఇంటికి టిఫిన్కి పిలిచామన్నమాట. ఇంకా వాళ్ళందరికీ కూడా టిఫిన్ చేసి అందరికీ వడ్డిస్తున్నాను. వీళ్ళందరితో పాటు మా అక్క వాళ్ళకి కూడా ర్యాపిడో అతన్ని పిలిపించి అతని ద్వారా మా ఇంటి పానకము, ప్రసాదము వీటన్నిటిని కూడా అక్కాళ్ళకి పంపించాను. నాకు కాస్త తృప్తిగా ఉంటుంది మా అక్కాళ్ళకి, అమ్మకి అందరికీ పంపిస్తే. ఇంకా ఇక్కడ మేమందరం బయట వాకిళ్ళ ముందు ఎందుకు నుంచున్నాం అనుకుంటున్నారా? మా రామయ్య తండ్రి సీతా సమేతంగా గ్రామోత్సవం పెళ్ళైన తర్వాత ఆయన అందరికీ దర్శనం ఇవ్వడానికి వస్తాడు కదా. నిజంగా ఇది నేను మీకు పూజ జరిగేటప్పుడు మనము సీతారాముల కళ్యాణం పాట వింటే మనకి ఎంత మనసుకు తృప్తిగా ఉంటుందని అంటాను. నాకు రామయ్య తండ్రి ఇలా ఇంటి ముందుకు రావడం కూడా నాకు నిజంగా వీడియో రూపంలో చెప్పటం కాదండి, చాలా చాలా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా మనందరం కూడా ఆయన్ని దర్శించుకోవాలంటే గుడికి వెళ్తాం కదా. ఇలా ఆయనకి కళ్యాణం జరిగిన రోజు ఆయన సీతా సమేతంగా రథోత్సవంలో ఊరేగింపుగా మన ఇంటి ముందుకు రావడం నిజంగా మనము పూర్వజన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తానండి. అది నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమే కాదు, మా ఫ్యామిలీస్ అందరం కూడా, అంటే మా చిన్నత్తగారు, చిన్నమామగారు వాళ్ళు, తోడు కోడళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్ అందరూ కలిపి వాకిళ్ళ ముందు ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లిని కళ్ళారా చూసుకోవడానికి చక్కగా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. చెప్పాను కదా, మనం గుడికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే వాటికి 1000 రెట్లు పుణ్యం వచ్చేటట్టు ఆ రామయ్య తండ్రి మన ఇంటి ముందుకు రావడం అంటే నిజంగా ఎంతో పుణ్యఫలం అని చెప్పొచ్చండి. నాకైతే ఆ స్వామి అలా ఇంటి ముందుకి రథంతో సహా రాగానే మైండ్ అంతా కూడా ఒకలాగా బ్లాంక్ అయిపోతుందని చెప్పాలండి. నిజంగా ఆయనకి చక్కగా నీళ్లు వారపోసుకుని చక్కగా కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇచ్చి మనస్ఫూర్తిగా అయితే అందరూ నమస్కారం చేసుకుంటామండి. స్వామి మన ఇంటి ముందుకు రావడం ఇంతకన్నా ఏం కావాలి మనందరికీ అని మాత్రం నా మనసుకు అనిపిస్తుందండి. చాలా చాలా సంతోషంగా ఉంది. మన పొదరిల్లు సభ్యులందరూ కూడా మన సీతారామ తండ్రిని అలా కళ్ళారా చూసుకుని మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ చెప్పుకుని చక్కగా నమస్కారం చేసుకోండి. మనందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలండి. ఇది మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది కదా. ఇంకా చిన్నబాబు టికెట్ బుక్ చేసుకున్నాడు, ఇంకా ఈ నైట్కే తను బయలుదేరుతున్నాడు అని చెప్పాను కదా. ఒక పక్కన రథం మా రోడ్డు చివరికి కూడా వెళ్ళలేదండి, తనకి బస్ టైం అయిపోయిందనమాట. పిల్లలు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే వాళ్ళు పండగలకు వచ్చి వెళ్ళే ప్రతిసారి కూడా ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందండి కదా. స్వామివారి ఊరేగింపుకి మా హస్బెండ్ ఇంకా మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళారు ఆయన ఊరేగింపు వెనకాల. నేను మా చంటక్క మాత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. వాళ్ళు వచ్చే వరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మా పెద్ద ఆడపడుచు గారి పాపకి కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలం అవి ఇచ్చి పంపించానండి. మనసుకైతే చాలా తృప్తిగా అనిపించింది. ఇది అండి ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.